లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఇంక ఏం చేసినాడు ఆయన అంటే రివాజు, ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం. ఇదే ఆనవాయితీ, ఎక్కడికి పోయినా జరుగుతాండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను, మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తానేది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపై లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా, లవ్వా, శత్రుత్వమా? ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు, నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడు అని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి, కూటమి పాలనలో బ్రహ్మాండమైన సంక్షేమం అభివృద్ధి అందింది, ఇది సెల్ఫ్ డబ్బా. పరిశ్రమలు బ్రహ్మాండంగా వచ్చినాయి, సెల్ఫ్ డబ్బా. రైజింగ్ రాయలసీమ, సెల్ఫ్ డబ్బా. ఇయే కదా. నిన్న నువ్వు కడపకు వచ్చిన దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఇదే. 6 రకాల నిందలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, 12 రకాల గొప్పలు మీరు చేయని గొప్పలు చెప్పుకోవడము. ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పినది. నేను ఇవన్నీ స్పష్టంగా అడిగితే ఒక్కదానికి కూడా నా ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పరు. సరేలేబ్బా, నేనంతే, నాకు సమాధానం చెప్పేంత నేను స్థాయి కాదు చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు. మీరు చాలా పెద్ద మొగోళ్ళు, 3 సంవత్సరాల వరకు పెద్ద మొగోళ్ళే, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చిన్న మొగోళ్ళు అవుతారు. కనీసం మిగతా వాళ్ళైనా మంత్రో గంత్రో ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఇన్ఛార్జో బంఛార్జులో, ప్రజల కోసమైనా సమాధానం చెప్పాలి కదా. నా కోసం కాకపోయినా కానీ మేము సంధించే ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో సమాధానం చెప్పాలా. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డిని లేపేసినారు, నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? అహంకారం, అసూయ, ఈ 2 మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. మళ్ళీ అడుగుతానా లోకేష్ నిన్ను, జగన్ క్యాన్సర్ గడ్డనా? శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఒక్క అవయవానికి వస్తే, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ అనేది ఒకటి వస్తే శరీరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవయవం ద్వారా మరణాన్ని సంభవింపజేస్తుంది. జగన్ అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డ అయితే ఈ రాష్ట్రానికి అవరోధం కావాలా? ఇది ప్రజలను అడుగుతామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరొక పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం మొదలమా? మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నామా? అర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ అచిరకాలంలోనే పతనమవుతుంది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల పూర్తి స్థాయిలో పతనమవుతుంది. రాసి పెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. ఊరికే నోరుందని చెప్పి మాట్లాడింది, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అని చెప్పి మాట్లాడడమే. ఎవరన్నా స్క్రిప్ట్ రాపిస్తే రాసుకొని వస్తానని ఈ మధ్య ఆయన ఎవరో ఒక అందమైన కవిని పెట్టుకున్నట్టున్నాడు. రైజింగ్ రాయలసీమ అంట. ఇది రైజింగ్ రాయలసీమ. నేను ఇప్పుడు చెప్తాను లోకేష్, మా రాయలసీమ ఎప్పుడు కూడా రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ మా రాయలసీమ.
మీరు రాయలసీమ వాళ్ళు కాదు. మీరు కాదు, నేను చెప్తానా కదా, మీరు చిత్తూరులో పుట్టాము రాయలసీమ అనుకుంటారేమో. కాదు, రాయలసీమ పట్ల ఏమాత్రము ప్రేమాభిమానాలు లేని కుటుంబం నీది, నీ తండ్రిది. మా రాయలసీమ ఎప్పుడు రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ రాయలసీమ. కానీ మీ తండ్రి గారి పుణ్యమా అని చెప్పి రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది, రాళ్లసీమగా మారిపోయింది. సాగునీటి జలాలను ఇవ్వక ఈ రాయలసీమలో ఉండే వ్యవసాయం రైతాంగం పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా నీ తండ్రి ప్రవర్తించిన పాలనలో దాష్టికానికి చిహ్నమే ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. రాయలేలినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాయలసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ మీరెప్పుడూ సరిపోదు. కారణం, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సబతు తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు. మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసావా, బ్రహ్మాండంగా ఉంటుంది. కోటు సుట్టు బూటు ఫస్ట్ క్లాస్కి వేసిటారు లోకేష్ బాబు. ఈ మధ్య లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు ఏ రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి కానీ ఇంకోటి కానీ 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటూ ఇచ్చాపురం వరకు మీరు చేసిన అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 18 మెడికల్ కాలేజీలను సంక నాకిపోయేటట్టు చేసినారు. నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఎక్కడికి లోకేష్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఆ ఊరికి జరిగే ప్రయోజనం శూన్యం. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా సొంత పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందడానికి, మనసు గెలిచడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాలన చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అబ్బా కొడుకులు. ఇంకా ఇప్పుడు జగన్ బూచిగా చూపించి, చెయ్యని తప్పుని జగన్ చూపించి 3,60,000 కోట్ల అప్పు చేసినారు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా దీనికి సమాధానం చెప్పు అంటే చెప్పారు, లేదా ప్రజలు పోయి అడుగు అంటే అడగరు. నేను చెప్తానా కదా, ఒకటే రెఫరెండం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డన ఈ రాయలసీమకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో పుట్టిన రత్నమై ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన సంపద అని చెప్పి రెఫరెండం పోదాంపా. జగన్ క్యాన్సర్ గడ్డ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే సవాల్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.